ఇక ముందస్తు బెయిల్ కోసం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కాసేపట్లో హైకోర్టులో ఈ పిటిషన్ పై ఇక విచారణ జరిగే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో తెలుగు రాష్ట్రాల్లో అయితే సంచలనం అయిన వేళ వైసీపీ ఒక వీడియోనైతే రిలీజ్ చేసింది. అందులో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు. తుమ్రుకోట పాల్వాయి గేట్లో టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సంచలన ప్రకటన చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో ఎలా బయటకు వచ్చిందో తమకు తెలియదన్నారు. తాము రిలీజ్ చేయలేదని స్పష్టం చేశారు. ఎలా బయటకు వచ్చింది అనే దానిపై విచారణ జరిపి తెలుసుకుంటామన్నారు. మాచర్లలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. మాచర్లకు 2 పార్టీలకు చెందిన వ్యక్తులు వెళ్లకూడదని ఆదేశించారు. ఇక ముందస్తు బెయిల్ కోసం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును అయితే ఆశ్రయించారు. కాసేపట్లో హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ అయితే జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పద్మ, ఈ రోజు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తను ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. హైకోర్టులో మరి కాసేపట్లో దానిపై విచారణ కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గడిచిన 3 రోజుల నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారులో ఉన్నారంటూ కూడా జోరుగా ఆరోపణలు ఏర్పడుతున్నాయి. అలానే పోలీసులు తన మీద నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి అధికారులు కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఎన్నికల సమయంలో పాలవాయి గేటు వద్ద ఈవీఎం ను ధ్వంసం చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశించడం జరిగింది. అలానే పిన్నెల్లిపై దర్దాపుగా 3 విధాలుగా 10 సెక్షన్ల కేసులు నమోదు చేయడం జరిగింది. ఐపీసీ అలానే పీడీ కేసులకు సంబంధించి కూడా మొత్తం 10 సెక్షన్ల మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల నుంచి తను అరెస్ట్ చేయొద్దంటూ కూడా కేవలం ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా పునఃపరిశీలించాలి, వాటిని పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతూ తను అరెస్ట్ చేయకుండా ఉండటం కోసం కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టులో ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎన్నికల కమిషన్ కూడా కొద్దిసేపటి క్రితం పిన్నెల్లి ఈవీఎం ను ధ్వంసం చేస్తున్నటువంటి వీడియోను తాము విడుదల చేయలేదు, ఆ వీడియో ఎలా లీక్ అయిందో ఏంటో విచారణ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అంటే కేవలం ఇది ఒక కల్పితంగా కావాలనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంతా కొంచెం నిడివి ఉన్నటువంటి 45 సెకండ్ల నిడివి ఉన్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటము, ఆ వీడియోని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ కూడా చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో తనను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఎన్నికల కమిషన్ చేసినటువంటి విధానాలు కానీ అలానే పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కానీ ఈ రెండింటినీ కూడా జోడిస్తూ కూడా తనను అరెస్ట్ చేయకుండా ఉండటం కోసం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేయడం జరిగింది. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు మరి కాసేపట్లోనే హైకోర్టు విచారణ కూడా జరిగే అవకాశం కూడా ఉంది. అలానే చూసినట్లయితే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నషాపేట కోర్టులో లొంగిపోతారంటూ కూడా ఒక పుకార్లు అయితే జరుగుతున్నాయి. అక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మాచర్లలో ప్రస్తుతం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడము, నషాపేట కోర్టులో లొంగుతామని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, పిన్నెల్లి ఎక్కడున్నాడు, పిన్నెల్లి పోలీసులకు లొంగిపోవడం లేదు, బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, బెయిల్ పిటిషన్ పై ఎటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఎటువంటి ఆర్గ్యూస్ జరుగుతాయని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి కనపడుతుంది. అలానే వైసీపీ పార్టీ విడుదల చేసినటువంటి వీడియోలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రజలు కూడా ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉండడం జరిగింది. నిజంగా తుమ్మరుకోట పాలవాయి గేటులో తెలుగుదేశం పార్టీ వాడు రిగ్గింగ్ చేశారా, రిగ్గింగ్ చేసిన కారణంగానే ఈవీఎంను ధ్వంసం చేశారా అనేది కూడా ప్రతి ఒక్కరు చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది.
అయితే హైకోర్టులో విచారణ తర్వాత కానీ ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అలానే చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం మాచర్లో ప్రశాంత వాతావరణం ఉంది కాబట్టి ఏ రాజకీయ పార్టీలు కూడా సెలవు మాచర్లకు పిలుపు ఇవ్వకూడదు, మాచర్లు వెళ్ళకూడదు అంటూ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాస్, ఈ ఈవీఎంల ధ్వంసకు సంబంధించిన వీడియోకు సంబంధించి అయితే సిఈసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వీడియో ఎలా రిలీజ్ అయిందో మాకు తెలియదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారంటే ఆ వీడియో వారికి తెలియకుండానే బయటకు వచ్చింది అనుకోవాలా, లేకపోతే ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రోజు వైసీపీ వారు ప్రధానంగా ఒకటే ఆరోపిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టార్గెట్ చేస్తే టీడీపీ పోలీసులు కుమ్మక్కయ్యి ఆ వీడియోను రిలీజ్ చేశారు. అసలు ఎన్నికల కమిషన్ సంబంధం లేకుండా ఈ వీడియోను రిలీజ్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటి? అలానే ఆ బూత్ లో ఉదయం నుంచి ఏం జరిగింది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రావడానికి ముందు ఏం జరిగింది, రామకృష్ణారెడ్డి వచ్చిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా ఎన్నికల కమిషన్ విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలానే చూసుకున్నట్లయితే కనుక పల్నాడులో జరిగినటువంటి ఈవీఎంల ధ్వంసంల వీడియోలన్నింటినీ కూడా ఆ ఎలక్షన్ కమిషన్ పరిశీలించి వారి మీద బాధ్యులైన మీద చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక పోలీసులు, ఎన్నికల అధికారులు, తెలుగుదేశం వారు కుమ్మక్కయ్యే ఇటువంటి వీడియోలు రిలీజ్ చేస్తారంటూ కూడా ఇటు అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి కేవలం ఈవీఎం ధ్వంసమా లేదు అనుకుంటే కనుక ఎక్కడైతే దాడులకు పాల్పడ్డారో వాటన్నిటి మీద కూడా ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయో లేవని కూడా మరోసారి చెక్ చేయాలని కూడా చెబుతున్నటువంటి జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు మాచర్ల ప్రధాన హాట్ టాపిక్ గా ఉండటమే కాకుండా మాచర్లంతా కూడా పోలీసులు ప్రాణాలు కాల్స్తున్న పరిస్థితి కనుక కనపడుతుంది. అదేవిధంగా వైసీపీ ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది కదా, అందులో టీడీపీ నేతలైతే అక్రమాలకు పాల్పడ్డారని కూడా వారు ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు కదా, దీనిపై టీడీపీ నేతల వెర్షన్ ఏ విధంగా ఉంది అసలు? అంటే ఈ రోజు వైసీపీ చేసినటువంటి విడుదల చేసినటువంటి వీడియోలు చూస్తే ఆ బూతుల్లో రిగ్గింగ్ చేస్తూ టీడీపీ వాళ్ళు వైసీపీ ఏజెంట్లు కొడుతున్నటువంటి వీడియోలు రిలీజ్ చేశారు. వీటి మీద ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి, వీటి మీద పోలీసులు కేసు నమోదు చేయాలి. ఈ నేతలు ఎవరు, వీళ్ళకి సంబంధించినటువంటి ఆ బూత్ లో ఎందుకు ఇట్లా చేశారు, బూత్ లో కర్రలు గొడ్డలు తీసుకొని ఎందుకు ఉన్నారు అనేది కూడా ప్రశ్నించడం జరిగింది. అలానే టీడీపీ వాళ్ళు చూసినట్లయితే కనుక కేవలం పిన్నెల్లిని మాత్రమే టార్గెట్ చేసినట్టు టీడీపీ వాళ్ళు ఉన్నారు. కానీ వైసీపీ వారు టీడీపీ వాళ్ళు ఎక్కడైతే అరాచకాలు చేశారో అక్కడ వీడియోలో తప్పనిసరిగా బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే ఈ ముందస్తు బెయిల్ కోసం అయితే పిన్నెల్లి పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాసేపట్లో విచారణ కూడా జరుగుతుంది. మొత్తంగా 2 రోజుల నుంచి కూడా పిన్నెల్లి అయితే పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏపీ హైకోర్టును మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అయితే ఆశ్రయించడం జరిగింది. మరి కాసేపట్లో ఏపీ హైకోర్టులో అయితే పిన్నెల్లి పిటిషన్పై విచారణ అయితే కొనసాగనుంది.